హలో గాయ్స్, రివ్యూ వచ్చేసి చీకట్లో. సో మొత్తానికి మూవీ నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మరి మీ టైంకి వాల్యుబుల్ కదా, రివ్యూ చూసి తెలుసుకోండి చివరి వరకు. మొత్తానికి మూవీ అయితే నాకు నచ్చింది భయ్య. లిటరలీ మీ టైం కూడా చాలా 100% వర్త్ అని చెప్పేస్తా. అయినా అని చెప్పేసి ఇక్కడ చూసి వెళ్ళిపోతుంది మొత్తం చూడండి. సో మొత్తానికి చాలా రోజుల తర్వాత ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్లో విలన్ని అంటే క్లైమాక్స్ వరకు వీళ్ళు అయి ఉంటారు వాళ్ళు అయి ఉంటారు అని రెగ్యులర్గా మనం గెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ మూవీ మాత్రం నాకు క్లైమాక్స్ వరకు అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది అనమాట. అండ్ చాలా రోజుల తర్వాత ఒక థ్రిల్ మూమెంట్ ఫీల్ అయ్యాను నేను. అండ్ ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన శోభిత గురించి. ఆవిడ క్యారెక్టర్ ఏదైతే ప్లే చేశారో ఆ క్యారెక్టర్కి మేబీ వేరే వాళ్ళు వాయిస్ ఓవర్ చెప్పుంటే ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ ఆవిడ ఓన్ వాయిస్ తీసుకుని చాలా మంది పని చేశారు. ఒక టెక్నికల్గా మూవీ ఎంత బ్రిలియంట్గా ఉందంటే సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ డిజైన్ నచ్చింది, క్యారెక్టర్స్ ఏవైతే డిజైన్ చేసుకున్నారో అది అంతా బాగుంది, ఎడిటింగ్ వర్క్ బాగుంది. వైనాట్ ప్రొడక్షన్ వాల్యూ, సురేష్ పర్వి ప్రొడక్షన్ వాల్యూ సింపుల్గా ఉందన్నమాట. రెగ్యులర్గా వెళ్ళే థ్రిల్లర్ కాన్సెప్ట్ని చాలా ఇండివిజువల్గా ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా బయట జరుగుతున్న సరౌండింగ్స్కి వాటన్నిటికీ రిలేటబిలిటీగా చాలా బాగా చెప్పారు స్టోరీని అయితే. సో మీ టైంకి అయితే మస్ట్ వాచ్. ఇప్పుడు వీకెండ్ కాబట్టి మీకు మంచిగా ఏదైనా థ్రిల్లర్ చూడాలని అనుకుంటే రైట్ నో ప్రైమ్లో అవైలబుల్ ఉంది, చూసేయండి.